నమస్తే, వెల్కమ్ టు TG5 న్యూస్. నేను సుమాంజలి. ముందుగా బులెటిన్స్ లోని హెడ్లైన్స్. గ్రామీణాభివృద్ధికి సీఎం రేవంత్ నిధుల కానుక. సనత్ నగర్ లో ఉచిత వైద్య శిబిరం ప్రారంభం. పేదలు, మధ్యతరగతి ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి ఘాటు వ్యాఖ్యలు. సిబ్బంది తీరుపై మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం. బీఆర్ఎస్ పార్టీలో చేరిన యువకులు నాగల్గద్ద మండలంలో రాజకీయ మార్పు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భాష తీరు మార్చుకోవాలని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ హితవు పలికారు. సికింద్రాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన అనంతరం సీఎంపై తీవ్ర విమర్శలు చేశారు. సికింద్రాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి తన భాష మార్చుకోవాలని, హోదాకు తగినట్లుగా హుందాగా నడుచుకోవాలని హితవు పలికారు. బూతులు మాట్లాడడం తమకు వచ్చనని, కానీ తమకు సంస్కారం ఉందని వ్యాఖ్యానించారు. మంచి పనులు చేసి ప్రజల మన్ననలు పొందాలని, ఎన్నికల ముందు ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చారని విమర్శించారు. అధికారంలోకి వచ్చాక ఆ హామీలను ఎగవేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. గ్రామాల అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యమని మరోసారి స్పష్టం చేశారు. మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి గత బీఆర్ఎస్ పాలనలో నిధులు లేక గ్రామాల అభివృద్ధి శూన్యమైందని విమర్శించారు. తుక్కుగూడలో జరిగిన సమావేశంలో కేఎల్ఆర్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ప్రతి పంచాయతీకి నిధులు కేటాయించడం సర్పంచులకు ఆత్మగౌరవాన్ని అన్నారు. సర్పంచుల ఆత్మగౌరవం కాంగ్రెస్ పార్టీలోనే ఉందని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు. కందుకూరు మండలాల సర్పంచులు కేఎల్ఆర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సర్పంచులకు పలు సూచనలు చేశారు. రాజకీయాలకు అతీతంగా గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా పనిచేయాలని, ప్రజలందరికీ అందుబాటులో ఉండాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ప్రతి గ్రామ పంచాయతీకి చిన్న పల్లెలకు 5 లక్షల రూపాయలు, పెద్ద పంచాయతీలకు 10 లక్షల రూపాయలు SDF నిధుల నుంచి కేటాయించడం హర్షణీయమని కేఎల్ఆర్ అన్నారు. అదేవిధంగా గ్రామంలో రేషన్ కార్డు లేని వాళ్ళు ఉంటే తీసుకురండి, వాళ్ళకి రేషన్ కార్డు పుట్టిన పాప రేషన్ కార్డు తీసుకురండి, వాళ్ళకి. అదేవిధంగా ఇల్లు లేని ప్రతి కుటుంబానికి ఇల్లు ఇవ్వడానికి మీ వార్డులో ఇల్లు లేని కుటుంబం లేని విధంగా ప్రణాళిక తయారు చేయండి. మొన్న పాటలకు మాత్రమే ఇచ్చాం. ఇప్పుడు పాటలు లేదు, ఇల్లు లేదు అన్నది మీరు దయచేసి మీ వార్డులలో లిస్టు తయారు చేయవలసిందిగా నేను కోరుతున్నాను. ఓడటము గెలవడం కాదు, నేను కూడా ఓడిపోయి ఏ విధంగా అయితే ఇక్కడ మీకు ఒక ఎమ్మెల్యే లాగా నేను పనిచేస్తున్నాను. ప్రతి వార్డు మెంబర్ ఎవరు ఓడిపోయినా గెలిచినా ఆ వార్డుకు పెద్ద మనిషి మన పార్టీ తరఫున ఆయనే అనే సందర్భంగా తెలియజేస్తున్నాను. సర్పంచులు కూడా ఎక్కడెక్కడైతే ఓడారో మీరు అసలు బాధపడండి. మీరు గెలిస్తే ఏ పవర్స్ అయితే మీకు నాకెట్లయితే అన్ని పవర్స్ ఏదైతే ఉపయోగిస్తున్నారో మన ఓడిపోయిన సర్పంచ్ కూడా గెలిచిన సర్పంచ్ లాగానే అన్ని హక్కులు, అన్ని పవర్స్ ఆ సర్పంచ్ క్యాండిడేట్ ఇవ్వబడుతుంది అనేది మీరు కూడా అదేవిధంగా ఎవరెవరైతే మన పార్టీ వైద్య సేవలు రోజురోజుకు ఖర్చుతో కూడుకున్న విధంగా మారుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో పేదలు, మధ్యతరగతి ప్రజలు ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు. సనత్ నగర్ లో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఉదయనగర్ కాలనీలో గల కల్చరల్ కమిటీ హాల్లో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన స్వయంగా వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అనంతరం మాట్లాడుతూ ఉచిత వైద్య శిబిరాల వల్ల పేదలు, మధ్యతరగతి ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. శిబిరాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులు కుసుమ విజయ, ఆమ్స్టర్ హాస్పిటల్ సిబ్బంది పెంచల్ రెడ్డి, జునైద్ తదితరులను తలసాని శ్రీనివాస్ యాదవ్ అభినందించారు. ఆస్టార్ ప్రైమ్ హాస్పిటల్ మా మహిళా సోదరిమణి
కుస్మ విజయ్ గారి ఆధ్వర్యంలో చాలా సోషల్ కార్యక్రమాలు జరుగుతాయి. వారు వారి యొక్క సోదరుమణులందరూ కలిసి ఒక ఆర్గనైజేషన్ ఇప్పటి నుంచో సనత్ నగర్, అమీర్పేట పరిసర ప్రాంతాల్లో చాలా కార్యక్రమాలు తీసుకున్నారు. అంటే పేదవాళ్లకు, మధ్యతరగతి కుటుంబాలకు ఉపయోగపడే విధంగా అనేకమైనటువంటి శ్రీమంతాలు కావచ్చు, లేకపోతే ఏదైనా స్పోర్ట్స్ కార్యక్రమాలు, ఈ మెడికల్ క్యాంప్ కూడా మరి వారే ఇనిషియేట్ చేశారు. నేను కుస్మ విజయ్ గారికి, వారితో పాటు ఉన్నటువంటి బృందానికి మనస్ఫూర్తిగా అభినందనలు. అదేవిధంగా ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్ వారికి కూడా నేను అభినందనలు తెలియజేస్తాను. ఈ వచ్చినటువంటి ఆపర్చునిటీ అందరూ ఉపయోగించుకోవాలి. ఇక్కడ నీకు ఉదయనగర్ కానీ, ఆదిత్య నగర్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి శ్యామలకుంట కావచ్చు, దాసారం బస్తీ వాళ్ళు చాలా పేదవాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళందరూ ఎందుకంటే ఫ్రీగా ఈ రోజు ఏంటంటే ఏ హాస్పిటల్కి వెళ్ళినా కానీ అన్ని డబ్బులతో కూడుకున్నాయి. ఫస్ట్ పోయి మీరు టెస్టులు చేసుకోమని చెప్తారు, దానికి 3-4 వేలు పెట్టాలి. ఆ తర్వాత ఏదైనా డిసీజ్ ఉంటే, ప్రాబ్లమ్స్ ఉంటే రకరకాలుగా ఉంటాయి. ఇక్కడ అంతా ఫ్రీగానే ఈరోజు బీపీ కానీ, షుగర్ కానీ, లేకపోతే కార్డియాలజీ కానీ, అదేవిధంగా ఐ చెకప్ కానీ, ఇట్లా అన్నీ కూడా ఫ్రీగానే చేస్తారు ఆస్టర్ హాస్పిటల్ వారు. వారికి కూడా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఇటువంటివి ఉపయోగించుకోవాలి. ఎందుకంటే ఇవాళ రేపు అంతా లేనిపోయిన రోగాలు వస్తాయి, మనకు తెలియని రోగాలు కూడా వచ్చేస్తున్నాయి. వచ్చి సడన్గా అది సివియర్ అయింది. ఇప్పుడు కరోనా ఎవరైనా ఎక్స్పెక్ట్ చేసిందా? అది ఒక రాష్ట్రము, ఒక దేశము అని లేదు, ప్రపంచం అంతా చుట్టేసింది. కాబట్టి ఇటువంటి ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఇది ఉపయోగించుకోవాలి. అందరూ కూడా దీనివల్ల మేలు జరుగుతుంది. మరీ ముఖ్యంగా పేదవాళ్ళకు మేలు జరుగుతుంది. ఏ డబ్బు లేకుండా ఇప్పుడు ఐ చెకప్ చేయించుకోవాలంటే బయట పోతే డబ్బులు అవుతాయి, బీపీ షుగర్ చెక్ చేయాలన్నా డబ్బులు అవుతాయి, మెడిసిన్కు డబ్బులు అవుతాయి. కాబట్టి ఇటువంటి ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు అందరూ ఉపయోగించుకోవాలి. ఆరోగ్యమే మహాభాగ్యం అని. అన్ఫిట్ సమస్యపై వినతి పత్రం ఇచ్చేందుకు సింగరేణి భవన్ కు వచ్చిన కార్మికులను లోపలికి అనుమతించకుండా రోడ్డుపైనే కూర్చోబెట్టడంపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికుల పట్ల సింగరేణి సిబ్బంది వ్యవహారం అమానుషమని మండిపడ్డారు. అన్ఫిట్ సమస్యపై వినతి పత్రం అందజేయడానికి సింగరేణి భవన్ కు వచ్చిన కార్మికులను లోపలికి అనుమతించకుండా బయట రోడ్డుపైనే కూర్చోబెట్టిన ఘటనపై హరీష్ రావు మండిపడ్డారు. సింగరేణి కార్మికులే సంస్థకు వెన్నెముకలని, వారిని ఇలా అవమానించడం అసహ్యకరమని వ్యాఖ్యానించారు. కార్మికుల సమస్యలను వినేందుకు ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం ముందుకు రావాలని డిమాండ్ చేశారు. అన్ఫిట్ సమస్యపై వెంటనే పరిష్కారం చూపాలని, లేదంటే కార్మికుల తరపున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. కడుపులో లేదు, నువ్వు పిట్టా లేదు, రెండు స్టాండ్లు పడ్డాయి. డ్రైవర్ కూర్చో కూర్చో కూర్చో. రెండు కాదు ఓపెన్ హార్ట్ సర్జరీ. నాగల్గిద్ద మండలం ఇరాక్పల్లి గ్రామంలో రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. కాంగ్రెస్ పార్టీని వీడిన పలువురు యువకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి సమక్షంలో ఈ చేరిక కార్యక్రమం జరిగింది. ఇరాక్పల్లి గ్రామానికి చెందిన సుమారు 30 మంది యువకులు కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. నారాయణఖేడ్ మాజీ శాసనసభ్యులు మహారెడ్డి భూపాల్ రెడ్డి చేరిన యువకులకు గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో మారుతి, సచిన్, గౌతమ్, సంతోష్, మోహన్, నవనాథ్, శివరాజ్, మచ్చేందర్, శ్రీనివాస్, మొగలప్ప, రాజు తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో మనూర్ మండల పార్టీ అధ్యక్షులు విఠల్ రావు పటేల్, మాజీ మండల కోఆప్షన్ సభ్యులు సద్దాం, సలీం, రవి
పరమేష్, గణపతి, వెంకట్ నాయక్, భూమప్ప, లక్ష్మణ్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. జర్నలిస్టుల హక్కులను కాలరాసే విధంగా ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 252ను వెంటనే సవరించాలని సంగారెడ్డి జిల్లా TUWJH 143 జర్నలిస్టులు డిమాండ్ చేశారు. అక్రిడేషన్ కార్డుల జారీని వేగవంతం చేయాలంటూ హైదరాబాద్ కలెక్టరేట్ కార్యాలయం వద్ద జర్నలిస్టులు చేపట్టిన ధర్నాను పోలీసులు అడ్డుకున్నారు. ధర్నాలో పాల్గొన్న జర్నలిస్టులను అరెస్టు చేసి ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అక్రిడేషన్ల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరిని మానుకోవాలని సంగారెడ్డి కలెక్టరేట్ ముందు ఆందోళన దిగారు. అనంతరం అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో 23,000 అక్రిడేషన్ కార్డులు ఇవ్వగా కొత్త జీవోతో అవి 10,000కు పైగా కార్డులకు కోత పడే ప్రమాదం ఉందని జర్నలిస్టులు ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వం ఈ జీవోను వెనక్కి తీసుకోవాలి. గతంలో లాగా ఏదైతే డెస్క్ జర్నలిస్టులకు అదేవిధంగా ఫీల్డ్ జర్నలిస్టులకు ఇచ్చారో అక్రిడేషన్ కార్డులు ఇతర ప్రభుత్వ ప్రయోజనాలు అన్ని కూడా వాళ్ళు కూడా కల్పించాలి. ఏదైతే జర్నలిస్ట్ ఎవరైనా జర్నలిస్టే. కొంతమంది ఏదైతే వారి పనిలో భాగంగా కొంతమంది డెస్క్లో పనిచేయడం జరుగుతుంది, కొంతమంది ఫీల్డ్లో వర్క్ చేయడం జరుగుతుంది. ఎట్లా ఉందంటే కూరగాయలు తీసుకొచ్చిన వాళ్ళకు ఇచ్చి మిగతా వండిన వాళ్ళకు మాత్రం ఇవ్వమన్నట్టుగా ఈ ప్రభుత్వ తీరు ఉంది. ఎందుకంటే వాళ్ళ శ్రమను గుర్తించలేదు. ఈరోజు డెస్క్ జర్నలిస్టుల గురించి చెప్పాలంటే వాళ్ళు ఎక్కడ కూడా సూర్యోదయము సూర్యాస్తమయం రెండు చూడని వాళ్ళు ఎవరైనా ఈ భూమి మీద ఉన్నారంటే వాళ్ళు డెస్క్ జర్నలిస్టులు. వాళ్ళు ఎందుకంటే రాత్రి 2 గంటల వరకు కూడా పత్రిక బయటకు వచ్చిన తర్వాత వాటికి ఇంటికి వెళ్తారు. ఉదయం చూడలేరు, వాళ్ళు సాయంత్రం చూడలేరు. అంత కష్టంగా వాళ్ళ పని ఉంటుంది. అట్లాంటి వాళ్ళ ప్రభుత్వం గుర్తించకపోవడం కారణం. అందరికి కూడా సమానంగా చూస్తూ గతంలో అందరికీ అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలి, అదేవిధంగా బస్ పాసులు ఇవ్వాలి, ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాలు హెల్త్ కార్డులు ఇవ్వాలి, జల్లిన స్థలాలు కూడా ఇవ్వాలి, రాని వాళ్ళందరికీ కూడా ఇవ్వాలి. కాబట్టి ప్రభుత్వ తీరును తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. ఇప్పటికైనా ఏదైతే డెస్క్ జర్నలిస్టులను దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు కూడా ఇచ్చినటువంటి 250 జీవోలు వెంటనే రద్దు చేసి గతంలో ఇవ్వాలని చెప్పి మేము H143 తరఫున డిమాండ్ చేస్తున్నాం. లేదంటే అల్లం నారాయణ గారి డైరెక్షన్లో, అదేవిధంగా మారుతి సాగర్ గారు, అదేవిధంగా కృష్ణన్న ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతంగా ముందుకు తీసుకెళ్తామని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని. గ్రామాలలో సర్పంచులు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో జరుగుతున్న ప్రజాపాలనలో నూతన సర్పంచులు భాగస్వామ్యం కావాలని భువనగిరి పార్లమెంటు సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. 968 గ్రామ పంచాయతీ నూతన సర్పంచులకు చామల కిరణ్ కుమార్ రెడ్డి నూతన సంవత్సరం సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో జరుగుతున్న ప్రజాపాలనలో నూతన సర్పంచులు భాగస్వామ్యం కావాలని భువనగిరి పార్లమెంటు సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. భువనగిరి లోక్సభ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఉన్న 968 గ్రామ పంచాయతీ నూతన సర్పంచులకు చామల కిరణ్ కుమార్ రెడ్డి నూతన సంవత్సరం సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి నూతన సర్పంచులకు స్వీట్ బాక్సులు పంపించారు. తన పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో రాజకీయ పార్టీలకు అతీతంగా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలపడంతో అన్ని వర్గాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రైజింగ్ లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలనలో నూతన సర్పంచులు తమ వంతు పాత్ర పోషించాలని చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తండ్రి గుంటకండ్ల రామచంద్రారెడ్డికి సైతం ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్వీట్ బాక్స్ ను పంపి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. తిరుప్పావై ధనుర్మాస సందర్భంగా దేవాలయంలో ఈరోజు కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. ఆలయ చైర్మన్ నాగునూరి చంద్రశేఖర్ దంపతులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. తర్వాత చైర్మన్ వారి మనవరాలు కూచిపూడి నాట్యం కార్యక్రమం నిర్వహించి భక్తులను అలరించారు. ఈ కళ్యాణ మహోత్సవం ఆలయ ప్రధాన అర్చకులు నల్లతీగల శ్రీనివాస్ ఆచార్యులు ఆధ్వర్యంలో జరిగింది. కార్యక్రమంలో ఆలయ ఫౌండర్స్, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు అవార్డు ఇస్తుంటారు, వెంకటేశ్వర సిటీలో మంచి 3 కోట్ల ఇల్లు ఇవన్నీ కూడా ఇస్తుంటారు. ఆభరణాలు అందించి చక్కగా ఆ తల్లిని సంతృప్తిపరుస్తారు. ఇక్కడ కూడా ఆకాశ మహారాజు గారు అమ్మాయిని ఇచ్చేటప్పుడు ఇవన్నీ కూడా పూడారం చేశాడు, నిరంతరాలు చేశాడు. ఆ స్వామివారి చేతిలో సమర్పించడం జరిగింది. ఇప్పుడు కూడా మీ అందరూ కూడా చాలా అదృష్టవంతులు. ఎందుకంటే ఆండాడు తల్లి పూరాలేవి 30 రోజులు కూడా ఆ తల్లి మీ ధనుర్మాసంగా చేసి ఏం చేసిందంటే తన అక్కుదేవి రంగనాథుని పెళ్లి చేసుకోవచ్చు, కానీ ఆమె ఏం చేసింది చేసుకోలేదు. ఎందుకంటే ఎప్పుడు కూడా ఏకస్వాదులు రద్దు చేద్దామని చెప్పి అలా కాకుండా జర్నలిస్టుల అక్రిడేషన్ సమస్యల పరిష్కారం కోసం రాబోయే 2 నెలల్లో భారీ స్థాయిలో జర్నలిస్టు జాతర నిర్వహించనున్నట్లు జర్నలిస్టు జాయింట్ యాక్షన్ కమిటీ నేతలు ప్రకటించారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి ప్రియాంక గాంధీని ఆహ్వానించనున్నట్లు తెలిపారు. జేఏసీ సమావేశంలో చేసిన కీలక వ్యాఖ్యలపై పూర్తి వివరాలు మా ప్రతినిధి వాయిస్ ఓవర్లో. జర్నలిస్టుల అక్రిడేషన్ సమస్యలపై జర్నలిస్టు జాయింట్ యాక్షన్ కమిటీ కీలక ప్రకటన చేసింది. వచ్చే 2 నెలల్లో జర్నలిస్టు జాతరను అత్యంత భారీ స్థాయిలో నిర్వహించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రియాంక గాంధీ గారిని ఆహ్వానిస్తామని
జేఏసీ నేతలు తెలిపారు. జేఏసీలో అత్యధిక సంఖ్యలో జర్నలిస్టులు ఉన్నారని, చిన్న పత్రిక పెద్ద పత్రిక అని తేడా లేకుండా అందరినీ సమానంగా చూడాలని వారు స్పష్టం చేశారు. ప్రతి జర్నలిస్టుకు న్యాయం జరగాల్సిందేనని డిమాండ్ చేశారు. అక్రిడేషన్ జీవో 252 ప్రకారం కేబుల్ ఛానల్స్, చిన్న ఛానల్స్ కు కూడా అక్రిడేషన్ కార్డులు ఇవ్వకూడదని రాయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. అక్రిడేషన్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 252 జీవో మీద ప్రెస్ క్లబ్, సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జర్నలిస్టు సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో చాలా జర్నలిస్టు సంఘాలు పాల్గొన్నాయి. సీనియర్ జర్నలిస్టులు, సబ్ ఎడిటర్లంతా పాల్గొని వాళ్ళ అభిప్రాయం తెలియజేశారు. ప్రధానంగా ఏంటంటే గతంలో ఎప్పుడూ లేని విధంగా, ఏ రాష్ట్రంలో లేని విధంగా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఒక 252 జీవో పేరుతోటి మొన్న జీవో జారీ చేసింది. ఆ జీవో చాలా ఘోరంగా ఉంది. తప్పుల తడక మొత్తం జర్నలిస్టు సమాజానికి నష్టం జరిగేదిగా ఉందని చెప్పేసి భావించాం. కాబట్టి ఈ జీవోను వెంటనే సవరించాలి. ఈ నోటిఫికేషన్ అంటే అక్రిడేషన్లో అప్లై చేసుకోవడానికి నోటిఫికేషన్ ఇవ్వకముందే ఈ జీవోని పూర్తిగా సవరించి మళ్ళీ తిరిగి జారీ చేయాలని చెప్పేసి ఈ రౌండ్ టేబుల్ సమావేశం కోరుతూ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తూ ఈ తీర్మానం చేయడం జరిగింది. అట్లాగే అన్ని సంఘాలతోటి, జర్నలిస్ట్ సంఘాలు, రాష్ట్రంలో ఉన్న అనేక జర్నలిస్ట్ సంఘాలు ఉన్నాయి కాబట్టి కలిసి వచ్చే జర్నలిస్ట్ సంఘాలతోటి జేఏసీ ఏర్పాటు చేసి ఒక అక్రిడేషన్ల ఇష్యూసేనే కాదు, చాలా ఇష్యూస్ ఉన్నాయి. జర్నలిస్టుల సమస్యలు, ఇళ్ల సమస్య అట్లాగే పెండింగ్లో ఉంది. అట్లాగే హెల్త్ కార్డులు లేవు. చాలామంది మీద, జర్నలిస్టుల మీద దాడులు జరుగుతున్నాయి. ఈ దాడులన్నింటినీ కూడా అరికట్టాలని చెప్పేసి ఇలాంటి సమస్యలన్నిటి మీద పోరాటం చేయడానికి త్వరలోనే ఒక పెద్ద ఎత్తున వేలాది మంది జర్నలిస్టులతోటి ఒక భారీ బహిరంగ సభ పెట్టడానికి కూడా ఈ జేఏసీ కృషి చేస్తుందని చెప్పి కోరుతున్నాము, తెలియజేస్తున్నాము. అట్లాగే ఈ బహిరంగ సభకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా ఆహ్వానిస్తాం. అట్లాగే సమాచార శాఖ మంత్రిని కూడా ఆహ్వానిస్తాం. దయచేసి మేము ప్రభుత్వానికి వ్యతిరేకమని కాదు, ప్రభుత్వము జర్నలిస్టుల పట్ల ఒక సానుకూల వైఖరిని ప్రదర్శించాలని చెప్పేసి మేము కోరుకుంటూ జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని చెప్పేసి జేఏసీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర చరిత్రలో అతిపెద్ద జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు జరిగింది. సుమారు 10 నుంచి 12 జర్నలిస్ట్ సంఘాలు, ఇందులో కొన్ని జాతీయ స్థాయి సంఘాలు, రాష్ట్ర స్థాయి సంఘాలు కలిసి కూడా జర్నలిస్ట్ సంక్షేమమే లక్ష్యంగా, అదేవిధంగా జీవో 252లో ఉన్నటువంటి కరెక్షన్స్ ఏదైతే ఉన్నాయో, ఏది ఈ ఫీల్డ్ జర్నలిస్టులని, తర్వాత వచ్చేసరికి డెస్క్ జర్నలిస్టులని సెగ్రిగేట్ చేస్తున్నటువంటి ఈ యొక్క జీవో నిజంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, ఐఎన్పిఆర్ మినిస్టర్ గారికి తెలిసే జరిగిందా? ఈ గైడ్ లైన్స్ను రూపొందించింది ఎవరు? వీటిలో ఏ ప్రాధాన్యతలను బేస్ చేసుకొని, ఎవరి వ్యక్తిగత ప్రాధాన్యతలను బేస్ చేసుకొని ఈ జీవో డిజైన్ చేసిర్రో మేము ఇమీడియట్గా మాకున్నటువంటి ప్రభుత్వంతో ఉన్నటువంటి సన్నిహిత సంబంధాలతోటి ముఖ్యమంత్రి గారిని కలుస్తాము, ఐఎన్పిఆర్ మినిస్టర్ గారిని కలుస్తాము, అదేవిధంగా ఐఎన్పిఆర్ కమిషనర్ గారిని కూడా కలిసేసి ఒక రిప్రజెంటేషన్ ఇస్తూ బిఫోర్ నోటిఫికేషన్ ఒక రిజల్యూషన్ పాస్ చేయడం జరిగింది. జర్నలిస్ట్ సంఘాలన్నీ కూడా జేఏసీగా ఏర్పాటై నోటిఫికేషన్కు ముందే ఈ కరెక్షన్స్ జరగాలి. 2, ఇప్పటి వరకు ఏవైతే చిన్న పత్రికలు ఎన్పానల్మెంట్ కాలేదో వాళ్ళకు కూడా అక్రిడేషన్స్ ఇవ్వాలి. అదేవిధంగా కేబుల్ ఛానల్స్ అనేటువంటి వాటిని టోటల్గా క్లోజ్ చేయాలనేటువంటి ఒక పథకం ఈ యొక్క దీంట్లో కనిపిస్తూ ఉంది. వాళ్ళకి ఏమీ అక్రిడేషన్స్ లేకుండా చేయాలనేటువంటి ఒక పన్నాగం కూడా బయటపడింది. ఎందుకంటే మెజారిటీ శాటిలైట్ ఛానల్స్ మొత్తం కూడా అవి ఆంధ్ర వారియే ఉన్నాయి. మొత్తం ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రజాప్రభుత్వం ఏర్పాటులో కేబుల్ ఛానల్స్ యొక్క పాత్ర అద్భుతమైనది. ఈ ప్రజాప్రభుత్వం కీలకం రావడంలో కూడా వయోవృద్ధులుగా మారిపోయారు. వాళ్ళు చెప్పిన పాత మోస పద్ధతుల్ని, ఇలాంటి వ్యవహారాలని చేసి ఇంకా జర్నలిస్టులు ఇబ్బంది పెట్టమాకండి. దయచేసి మీకు చేతనైతే ఆ హోదాలో ఉండండి గౌరవంగా, లేకుంటే వెళ్ళిపోండి, మాకు ఏ బాధ లేదు. మీ 2-3 తోపులు అనుకోవద్దు, తురుంకలు అనుకోవద్దు. ఇప్పటిదాకా మీరు ఈ 30 ఏళ్లలో ఏం చేశారు అని ఒకసారి మీరు నిర్ణయం తీసుకోండి. అలాగే మిగతా జర్నలిస్ట్ యూనియన్లో ఉన్నటువంటి వాళ్ళకి కూడా నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే, ఈ 30 ఏళ్లలో వీళ్ళు ఏదైనా సాధించారంటే వాళ్ళు సొంత ఆస్తులు సంపాదించుకున్నారు, వాళ్ళ సొంత పత్రికలకి లబ్ధి చేకూర్చుకున్నారు. అవన్నీ మనకు తెలిసిన విషయాలే, దీంట్లో కొత్తగా చెప్పాల్సిందేం లేదు. ఇప్పుడు మినిమం రిక్వైర్మెంట్స్ ఏం కావాలంటే, ప్రతి జర్నలిస్ట్ అనే వాళ్ళకి డిజిటల్ మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ, ప్రింట్ మీడియా కానీ, చిన్న పత్రిక కానీ, పెద్ద పత్రిక కానీ, పీడిఎఫ్ ఫైల్స్లో అనుమతి పొందినటువంటి ప్రతి ఒక్కళ్ళకి వైట్ రేషన్ కార్డు ఇవ్వాలని ఒక డిమాండ్ ఒకటి ఉందండి. ఉచిత విద్య, ఉచిత వైద్యం ఇవ్వాలి, ఇన్సూరెన్స్ ఇవ్వాలి, పెన్షన్ ఇవ్వాలా. ఈ 5 డిమాండ్లతో మేము వస్తున్నాము. దీన్ని డెఫినెట్గా ప్రభుత్వం దగ్గర సాధించుకుంటాం. ఎందుకంటే మేము జైళ్ళకి వెళ్తే మీరు అక్కడ కూర్చున్నారు. ఈ విధవులు చేస్తే కాదు, ఈ బట్టెబాజుగాళ్ళు చేస్తే కాదు. వాళ్ళందరూ ఆ రోజు పదవుల్లో ఉండి ఆ సంఘం లాగినటువంటి వాళ్ళే వాళ్ళు.
వాళ్ళనే మళ్ళీ మీరు పెట్టుకుంటున్నారు దగ్గర. మేమంటూ మళ్ళీ కళ్ళెర చేసే పరిస్థితి తీసుకురావద్దండి దయచేసి నేను కోరుకుంటున్నాను. రేవంత్ రెడ్డి గారు అంటే మీరంటే నాకు వ్యక్తిగతంగా అభిమానం ఉంది, మన సాన్నిధ్యం వేరే ఉంది, మన మధ్య అనుబంధాలు వేరున్నాయి, మీరంటే నాకు ఆ గౌరవం ఉంది. దయచేసి నేను ఈ రోజు వరకు ఏ రోజు కూడా మా వ్యక్తిగత పాలన కోసం మేము రాలేదని మీకు తెలుసు. మేము చెప్పించుకున్న దాఖలాలు లేవు. మా పోరాటాలు మాయే, మా న్యాయ పోరాటాలు మాయే. అందుకని మేము స్వచ్ఛంగా నిజాయితీగా చెప్తున్నది ఏంటంటే ప్రతి జర్నలిస్ట్కి ఎక్కడేషన్ విషయంలో 2 కార్డు కాదు, 3 కార్డులు కాదు, 30 కార్డులు కాదు, మొత్తం ఎంతమంది జర్నలిస్ట్ అయితే ఉన్నారో వాళ్ళందరికీ ఇవ్వాల్సిందే, వాళ్ళందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాల్సిందే. అంచెలంచెలైన పోరాటంలో అవన్నీ మేము సాధించుకుంటాం. ఒకవేళ మీరు చేయకుండా ఉంటే నియంత్రణ నింపినటువంటి వాళ్ళం, అది మీకు తెలుసు, నాకు తెలుసు మన డిస్కషన్స్లో. అందుకని దయచేసి నేను చెప్పేది ఏంటంటే మీరు వీలైనంత వరకు మాకు కోఆపరేట్ చేయండి. మేము మిమ్మల్ని సమర్థిస్తూ ఉంటాం. మా అంత అద్భుతంగా మిమ్మల్ని సమర్థించిన వాళ్ళు కూడా ఎవరు లేరు. గతంలో వీళ్ళందరూ వాళ్ళ సంఘం లాగా వచ్చిన వాళ్ళే కదా, అవన్నీ మీకు తెలిసినాయి. ధన్యవాదాలు సార్ ముఖ్యమంత్రి గారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గ్రామీణాభివృద్ధికి సీఎం రేవంత్ నిధుల కానుక. సనత్ నగర్లో ఉచిత వైద్య శిబిరం ప్రారంభం. పేదలు, మధ్యతరగతి ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి ఘాటు వ్యాఖ్యలు. సిబ్బంది తీరుపై మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం. బీఆర్ఎస్ పార్టీలో చేరిన యువకులు నాగల్గద్ద మండలంలో రాజకీయ మార్పు. ఇవే ఇప్పటి వరకున్న బులెటిన్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు.